జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు మహాపాదయాత్రలో భాగంగా వెంగళరావు నగర్లో ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య పాల్గొన్నారు. ప్రచారం ఏ విధంగా జరుగుతుందంటే తీసుకుందాం సార్. ఇప్పుడు దీపక్ రెడ్డి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. ఏ విధంగా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్? ఏ విధంగా ఉంది? ఈరోజు మన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో పాదయాత్రలు రోజు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా దీపక్ రెడ్డి గారు మన బీజేపీ క్యాండిడేట్. బీజేపీ పార్టీకి మంచి రెస్పాన్స్ ఉంది. మన పాదయాత్రలో షాప్ టు షాప్ కానీ లేకుంటే డోర్ టు డోర్ క్యాన్వాసింగ్లో ప్రతి ఒక్కరు పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఇప్పటి నుంచి ఇంకా ఎలక్షన్ వరకు మనం కార్యకర్తలు అందరూ గట్టిగా పనిచేస్తే మన బీజేపీ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే ఓటర్స్కు, తర్వాత ఈ జూబ్లీహిల్స్ ఎడ్యుకేటెడ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఎడ్యుకేటెడ్ ఇక్కడ. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తూ ఉంది, అదేవిధంగా తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రావాలి. ఈ మన తెలంగాణ డెవలప్మెంట్ మనం చాలా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. మన డెవలప్మెంట్ చూడలేకపోతున్నాం. మన బీజేపీ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ ఢిల్లీలో కానీ బీజేపీ స్టేట్ రూల్స్లో ఏ విధంగా డెవలప్మెంట్ అయిందో మన దగ్గర ఆ డెవలప్మెంట్ రావాలంటే బీజేపీ గవర్నమెంట్ రావాలి. దానికి ఇది నాంది మన జూబ్లీహిల్స్ ఎలక్షన్. కార్యకర్తలందరికీ విజ్ఞప్తి ఏంటంటే అందరూ కలిసిగా మంచిగా డోర్ టు డోర్ క్యాన్వాస్ చేసి అందరికీ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఓటర్కి కలిసి వాళ్ళకు మనం బీజేపీ గవర్నమెంట్ మన విజయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓటేయాలని కోరాలి. ఓటర్లందరికీ కూడా జూబ్లీహిల్స్ ఎడ్యుకేటెడ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి మీరందరూ మోడీ గారు చేసిన డెవలప్మెంట్లు గుర్తులో పెట్టుకొని ఈ ఎలక్షన్లో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే రాష్ట్రంలో చూసుకుంటే గత కొన్ని రోజులుగా కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ల్యాండ్ అని కూడా అదుపు తప్పింది. 3 సార్లు కూడా కాల్పులు జరిగినాయి. ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఈ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అవుతుంది. ఐపీఎస్ ఆఫీసర్ను, డీసీపీ ర్యాంక్ ఆఫీసర్నే కొట్టడం జరిగింది. అంతకుముందు మన గోరక్ష సమితి కార్యకర్తను కూడా షూట్ చేశారు. అయితే ఈ మధ్యలో నిజామాబాద్ ఇన్సిడెంట్ కానీ, వరంగల్ కానీ, మన గట్కేసరి ఇన్సిడెంట్, మన ఓల్డ్ సిటీలో డీసీపీ ఇన్సిడెంట్, ఇవన్నీ చూస్తే లా అండ్ ఆర్డర్ మన డెవలప్మెంట్ కావాలంటే బీజేపీని ఎటు తిరిగి కార్యకర్తలు గెలిపేయాలని కోరుతున్నాం. కొన్ని స్కీమ్స్ కూడా అమలు కాలేదు. దాదాపు 2 సంవత్సరాలు వచ్చినా కూడా 6 గ్యారెంటీలు ఇచ్చారు, అవి కూడా అమలు కాలేదని కూడా ప్రజలు చెప్తున్నారు. టీచర్లకు సంబంధించిన కొన్ని బకాయిలు కూడా రావాల్సిన అవి కూడా అమలు చేయలేదని టీచర్లు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి పేమెంటు, ఎంప్లాయీస్ పేమెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ప్రతి పేమెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వట్లేదు. 6 గ్యారెంటీలు ఇచ్చినాయి కూడా 6 గ్యారెంటీలో కూడా ఏది కూడా కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయలేదు, కొన్ని అసలు స్టార్ట్ చేయలేదు. బట్ ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ టోటల్గా ఫెయిల్యూర్ అయింది అడ్మినిస్ట్రేటివ్గా, గవర్నెన్స్లో. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ రావడం ఒకటే ప్రత్యామ్నాయం. కాబట్టి ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే బీజేపీ అభ్యర్థిని దీపక్ రెడ్డిని గెలిపించి మనం స్టేట్ను డెవలప్మెంట్ చేయాలని కోరుతున్నాం. బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డికి ఓటు వేస్తే బీజేపీ పార్టీ అభివృద్ధి చేసి చూపిస్తుంది. భవిష్యత్తులో రానుంది కూడా తెలంగాణ రాష్ట్రంలో రానుంది బీజేపీ గవర్నమెంటే. కాబట్టి ఇప్పుడు బీజేపీని గెలిపిస్తే కనుక జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మొత్తం డెవలప్మెంట్ చేసి చూపిస్తామని చెప్పి కూడా టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య చెప్తున్నారు. కెమెరామెన్ రూపాల్తో కిరణ్ కుమార్, వెంకటరావు నగర్, హైదరాబాద్.